హుషారుగా ఉన్నారు. వెనకాల వాళ్ళు కనపడాలి. అందరూ జెండాలు దించండి. దయచేసి ఒక్క నిమిషంలో జెండాలు దించాలి. ఎంఆర్పీఎస్ మేము నోటీస్ చేశాం. బంగారు తమ్ముళ్ళు అందరూ జెండాలు దించాలి. వెనక వాళ్ళ కనపడాలి. దించాలి తొందరగా. ఏ తమ్ముడు నువ్వు కూడా పెద్ద జెండా. ఏ తమ్ముడు నువ్వు కూడా దించమా. వెనకాల కనపడాలి. అందరూ దించాలి ప్లీజ్. ఆ లాస్ట్ లో కూడా తెలుగుదేశం జెండా, జనసేన జెండా లాస్ట్ లో కూడా నువ్వు కూడా తమ్ముడు ఆ వ్యాన్ పైన కూడా నువ్వు కూడా దించాలి. తెలుగుదేశం జెండా నువ్వే తమ్ముడు దించాలి. ముందు మీటింగ్ కావాలి. ఈ పక్క ఉండేవాళ్ళు కూడా పక్కనుండేవాళ్ళు కూడా ఈ సైడ్ లో అందరికి కనపడాలి. మీరు హుషారుగా ఉన్నారు, మాకు అర్థమైంది. కానీ దయచేసి ఈ జెండాలన్నీ దించాలి. తమ్ముళ్ళు వినరు మీరు. ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు వస్తాయి. అందుకే దించాలి. బీజేపీ జెండాలు కూడా, బీజేపీ జెండాలు, జనసేన జెండాలు, తెలుగుదేశం జెండాలు అన్ని దించాలి. మళ్లీ ఎగరేద్దాం. ఇంకా 10 రోజులు టైం ఉంది. మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఉత్సాహంగా ఎగరేద్దాం. ఏమి నష్టలు దించండి. శ్రీధర్ గారు మాట్లాడండి. మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి జన సైనికులకి నేల ఈనిందా, ఒక విస్ఫోటనం జరిగిందా అన్నట్టుగా ఉంది రైల్వే కోడూరు. మన కూటమి అభ్యర్థి జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీదుగా పోటీ చేస్తున్న ఆరో శ్రీధర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ప్రజాగలం సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సమాజం తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అన్నా 20 సంవత్సరాల నుంచి ఒక ఛాన్స్ ఇచ్చారు. నేను అడుగుతున్నాను, రైల్వే కోడ్ జనసేన అభ్యర్థిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్ ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రైల్వే కోడ్ని డెవలప్ చేసుకుందామని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. అదేవిధంగా రైల్వే కోడ్లోని బస్ స్టాండ్ 20 years నుంచి అలానే ఉంది. ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, మీ ఆశీర్వదించండి. రైల్వే కోడూరు బస్ స్టాండ్, అదేవిధంగా మన రైల్వే కోడూరులో వర్షాలు పడితే డ్రైనేజ్ నీళ్లు, లోపల ఉండాల్సిన నీళ్లు పైన రోడ్ల మీద పొర్లుతుంటాయి. ఒక్కసారి అవకాశం ఇస్తే అన్నా నేను రైల్వే కోడ్ జనసేన అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించండి అని ప్రతి ఒక్కరిని పేరు పైన పాదావందనం చేసి అడుగుతున్నాను. ఒక్కసారి అవకాశం ఇస్తే రైల్వే కోడ్ని జనసేన పార్టీ అధినేత గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు సార్ ఆధ్వర్యంలో డెవలప్ చేసుకుందాం. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన, నాకు నా మీద ఇంత నమ్మకం పెట్టిన పవన్ సార్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, రూపాన్ సార్ టీడీపీ రైల్వే కోడ్ టీడీపీ ఇన్ఛార్జ్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి నేను పాదావందనం చేస్తూ ఇంతటి గొప్ప అవకాశం ఇస్తుందానికి పేరు పేరు నమస్సమాలు చెప్తా. అదేవిధంగా మన గుర్తు గ్లాసు గుర్తు, ఎంపీ సారు గుర్తు కమలం గుర్తు,
కమలం గుర్తుకి గ్లాసు గుర్తుకి ఓటేసి మీ అందరూ ఆశీర్వదిస్తారని మీకు సన్మానంగా నేను కోరుకుంటూ ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి యోధుడు, ధైర్యం ఉన్నవాడు, ఆంధ్రప్రదేశ్ విభజనని బాధపడి బయటికొచ్చి మన కోసం నిలబడిన వారు మాజీ ముఖ్యమంత్రి, ఈ రోజున భారతీయ జనతా పార్టీ కమలాం గుర్తు మీద పోటీ చేస్తున్నారు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు. వారిని రైల్వే కోడూరు సభని ప్రజలతో ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మీ